విశాఖ కలెక్టర్కి కోపం వచ్చింది. కలెక్టర్ ఆఫీస్ ఉలిక్కిపడింది. నగర ప్రజలు సమస్యలతో కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే ఫైళ్ల మీద దుమ్ము పేరుకుపోతే విన్నపాలు కేవలం రిజిస్టర్ నెంబర్లకే పరిమితమైతే ఇది పరిపాలన వ్యవస్థనా లేక నిర్లక్ష్యానికి నిదర్శన? ప్రజా సమస్యలంటే పట్టింపు లేదు, పాలకులంటే భయం లేదు. కార్యాలయాలను తమ సొంత జాగీరులా మార్చుకొని సామాన్యుల ఫైళ్లను బూజు పట్టిస్తున్న జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల అహంకారంపై జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఉక్కుపాదం మోపారు. పని చేయడం ఇష్టం లేకపోతే సెలవు చీటి ముఖాన కొట్టి వెళ్లిపోవాలని, అంతేకాని ప్రజల ప్రాణ సంకటమైన సమస్యల పట్ల అశ్రద్ధ వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ విశ్వరూపం చూసి అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. కార్యాలయాల్లో ప్రజలు చెప్పులరిగేలా తిరుగుతున్న కనీస స్పందన కరువైన జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులను కలెక్టర్ నేరుగా కడిగి పారేశారు. ప్రజల వినతులకు పరిష్కారం చూపకుండా పచ్చి అబద్ధాలతో కేవలం మొక్కుబడి సమాధానాలు రాసి పంపుతున్న వారి నిర్లక్ష్యాన్ని ఆయన ఎండగట్టారు. ఇప్పటికే 2 సార్లు మెమోలు ఇచ్చిన అధికారులకు చీమ కుట్టినట్టయినా లేదా ఇకపై ఇలాంటి నాటకాలు సాగవు. సమస్య మూలాల్లోకి వెళ్లి శాశ్వత పరిష్కారం చూపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు అని ఘాటుగా హెచ్చరించారు. ఈ వారం దర్బారులో మొత్తం 312 వినతులు రాగా అందులో అత్యధికంగా రెవెన్యూ 115, జీవీఎంసీ 84, పోలీస్ శాఖ 17 ఫిర్యాదులు రావడం ఆయా శాఖల పనితీరుకు అద్దం పడుతోంది. ప్రజాస్వామ్యంలో అధికారులు ప్రజలకు సేవకులు. కానీ విశాఖలోని జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు చూస్తుంటే వాళ్ళేదో చక్రవర్తుల్లా, ప్రజలు వాళ్ళ బానిసల్లా ఫీల్ అవుతున్నారా అనే సందేహం రాకమానదు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సంధించిన ప్రశ్నలకు ఆ అధికారుల దగ్గర సమాధానం కరువై తలదించుకున్న తీరే వారి నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం. కలెక్టర్ గారు తీవ్ర స్థాయిలో హెచ్చరించిన తర్వాత అయినా అధికారుల్లో మార్పు వస్తుందా, లేక ఇప్పటికీ తల దించుకొని రేపటి నుంచి మళ్ళీ అదే పాత పాటే పాడతారా అనేది వేచి చూడాల్సిందే. వ్యవస్థ మారాలి, అధికారుల ఆలోచన మారాలి. లేదంటే కలెక్టర్ చెప్పినట్టు సెలవు చీటి ఇచ్చి ఇంటికి పోవడం ఒక్కటే వారికి మిగిలిన దారి.